శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 31 చాప్టర్. ఇక్కడ యజ్ఞ మండపంలో ఎప్పుడైతే ఆ సతీదేవి ఆ శరీరాన్ని త్యాజ్యం చేసిందో అక్కడ ఆకాశవాణి ద్వారా దక్షుడికి వినిపించేటట్టుగా నిందిస్తూ అతని వినాశనము సూచిస్తూ సమస్త దేవతలకు కూడా యజ్ఞ మండపం నుంచి వెళ్ళిపోవటానికి హెచ్చరిక అక్కడ ఆకాశవాణి వినిపించింది. అది ఇక్కడ చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ ఏతస్మిన్నంతరే తత్ర నభోవాని మునీశ్వర ఆవోచ శృణవతాం దక్షసురాధీనాం యథాతథః. బ్రహ్మ మళ్ళీ ఇలా పలుకుతున్నాడు, ఓ మునీశ్వర, ఇక్కడ ఈ మధ్యలో దక్షుడు దేవతలు మొదలైన వారు వినిచుండగానే ఆకాశవాణి అక్కడ సత్యాన్ని వచిస్తున్నది, యథార్థాన్ని వినిపిస్తున్నది. వ్యోమవాయుర్ఉవాచ రే రే దక్ష దురాచార దంబాచార పరాయణ కిం కృతం తే మహామూఢం కర్మచారర్థకారకం. ఓరి దురాచారి అయిన దక్ష, దంబాచార పరాయణ అంటే దురభిమానం ఇవన్నీ ఉన్నప్పుడు గొప్పలకి చేస్తాను తప్పితే నిజంగా భక్తి శ్రద్ధలతో ఆచరించేది కాదు. అలాంటి వాడివి, మహామూర్ఖుడివి నువ్వు. నీవు ఈ అనర్థకరమైన కార్యాన్ని ఎట్లా చెయ్యగలిగావు? ఏది చేశావో అన్నదన్నా నీకు తెలుస్తుందా? నకృతం శైవరాజస్య దదీచేవార్చనస్య హి ప్రమాణం తత్కృతే మూఢ సర్వానందకరం శుభం. అందుకే ఇక్కడ దదీచి నివారించాడు కూడా. అయినప్పటికీ ఆ మాటలు నీకు అర్థం కాలేదు. అందుకే మూర్ఖుడ, శివభక్తుల్లో కూడా శిరోమణి అయిన దదీచి మాటల్ని కూడా నువ్వు ప్రామాణికంగా తీసుకోలేదు. అతని మాటలు కూడా నువ్వు వినలేదు. అది విని ఉన్నా సరే ఇంత అనర్థం జరిగేది కాదు, నీకు ఆనందాలు ప్రసాదించేది, మంగళకరముగా నీకు అయ్యేది. కానీ అవి నువ్వు వినలేదు. నిర్ఘాతస్తే మకద్విప్రః శాపం దత్వా సుదుస్సహం తతోపి బుద్ధం కిం చిన్నో త్వయా మూఢీన చేతసి. అందుకే నీవు ఆ బ్రహ్మదేవుడికి పుత్రుడు కూడా దుస్సహమైన శాపాన్ని నేను ఇప్పుడు నీకు ఇస్తున్నాను. నీ యజ్ఞశాల నుంచి మీరందరూ వెళ్ళిపోండి, లేదంటే ఇక్కడ కూడా మూర్ఖుడివే అవుతావు. అంటే ఇప్పుడు అనర్థం అయితే చేసేసావు, కనీసం ఈ ప్రదేశం నుంచన్నా వెళ్ళిపో, లేకపోతే ఇంకా అనర్థాలు దారి తీస్తాయి. తతః కృతః కథం నో వై స్వాపుత్ర్యాయ స్వాధరః పరః సమాగతాయాః సత్యాశ్చ మంగళాయ గృహం స్వవతా. ఎందుకంటే నీవు నీ మనస్సులో దాన్ని అర్థము చేసుకోలేకపోయావు. అక్కడ నీకు చెప్పాడు, యజ్ఞం జరిపించద్దని చెప్పాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి అక్కడ భాగం ఇవ్వకుండా, ఆయన్ని పిలవకుండా చెయ్యటమే మహాపాపము. ఇది మంగళాలు జరిగించదు, అమంగళమే దీని ప్రతిఫలంగా లభిస్తుంది అని. అయినప్పటికీ కూడా నువ్వు మూర్ఖత్వంతో ఆ మాటలు చెవికెక్కించుకోలేదు. నీ మనస్సులో దాని అర్థాన్ని, అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయావు. అందుకే ఇక్కడ నీ గృహానికి సర్వ మంగళములు సతీదేవి అయినప్పటికీ వచ్చింది. అంటే ఇక్కడ కొన్ని కొన్ని అవకాశాలు పరమాత్మ కల్పిస్తూనే ఉంటాడు సరిదిద్దుకోవటానికి. కానీ మనలో ఉన్న వికారాలు ఎలా ఉంటాయి అంటే దాన్ని సరిదిద్దుకోం సరికదా, దాన్ని ఇంకా అనర్థాలు దారి తీసేలాగా చేస్తూ ఉంటాము. అందుకే అక్కడ నువ్వు ఆహ్వానించకపోయినా ఆవిడ వచ్చింది, ఆమె పైగా నీ పుత్రికే కదా, ఆమెను కూడా నువ్వు ఆదరించలేకపోయావు. నేను పిలవలేదు సరి కదా, కనీసం ఏదో ఒక రూపంలో కొంతమంది వచ్చారు. అప్పుడైనా నేను ఎప్పుడైతే ఆదరించి వాళ్ళ పట్ల భక్తి శ్రద్ధలు నేను చూపించినంత మాత్రం చేత ఆ దోషం కూడా పోతుంది. ఏదైతే నేను వాళ్ళని విస్మరించి ఆహ్వానం పంపించలేదంటే అమర్యాద చేశాను, అది దీంతో తొలగిపోతుంది. కానీ ఇక్కడ ఇంకా అనర్థాలు దారి తీసేలాగా చేశాను, ఆదరించలేదు. సతీభవో నార్చితౌ హి కిమిదం జ్ఞానదుర్బల బ్రహ్మపుత్ర ఇతి వృత్త గర్వితోసి విమోహితః. నువ్వు జ్ఞాన దుర్బలుడివి అంటే జ్ఞానం శూన్యమైన కారణంగా, జ్ఞానం ఉంది అంటే జ్ఞానానికి తాగులేదు. సతీదేవిని, ఆ మహాదేవుణ్ణి పూజించలేదు సరికదా, పైగా నువ్వు అక్కడ ఆదరించలేదు. అలా నువ్వు ఎందుకు చేశావు? నువ్వు బ్రహ్మ ఒక్క పుత్రుడివి కదా, దాని కారణంగా
నువ్వు గర్వంతో నిండిపోయి ఉన్నావు. అది వ్యర్థము. నీలో మోహము వ్యాపించిపోయిన కారణంగా ఇలాగ నువ్వు చేసేశావు. సా సత్యేవ సదారాధ్య సర్వపుణ్య ఫలప్రద త్రిలోకమాత కళ్యాణి శంకర అర్ధాంగ భాగిని. అయితే ఆ సతి సర్వుల చేత సదా ఆరాధించబడుతూ ఉన్నది. సత్పురుషులు ఎప్పుడూ ఆవిడ్ని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటిది నిరంతరము ఆరాధిస్తున్న వాళ్ళు ఆమె సమస్త పుణ్య ఫలములు కూడా ప్రసాదించేది. ఈ సమస్త పుణ్య ఫలాలు కూడా ఎవరికి ప్రసాదిస్తుంది? ముల్లోకాలకి ఇస్తుంది ఆ తల్లి. కళ్యాణ స్వరూపిణి. ఆ శంకరుడు యొక్క దేహంలో సగమై ఉన్నది ఎప్పుడూ ఆవిడ నివసిస్తూ ఉన్న స్థానము. సా సత్యవార్చిత నిత్యం సర్వ సౌభాగ్యదాయిని మహేశ్వరి స్వభక్తానాం సర్వమంగళదాయిని. ఆ మహేశ్వరి అయిన సతీదేవి పూజించటం ద్వారానే ఎప్పుడూ కూడా సంపూర్ణమైన సౌభాగ్యాలు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. భక్తులకి ఎప్పుడూ కూడా మంగళాలే ఆవిడ చేస్తూ ఉంటుంది. సా సత్యేర్వార్చిత నిత్యం సంసార భయనాశిని మనోభిష్ట ప్రదాదేవి సర్వ ఉపద్రవ హారిణి. అయితే ఆ సతీదేవిని పూజించటం ద్వారా సదా ఈ సంసారమన్న భయాలు తొలగిస్తూ ఉంటుంది. పైగా మనోవాంఛ మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా ఆవిడ నెరవేరుస్తుంది. అంటే పూజించటం ద్వారా భయాలు తొలగిపోతూ ఉంటాయి. సమస్త ఉపద్రవాల్ని కూడా నశింపచేస్తూ ఉంటుంది. सा सत्यैर्वाञ्छिता नित्यं కీర్తి సంపత్ ప్రధాయిని పరమా పరమేశాని భక్తి ముక్తి ప్రధాయిని. ఇవే కాకుండా ఆ పరమేశ్వరుడి భార్య అయిన సతీదేవిని ఎవరైతే పూజిస్తున్నారో సదా కీర్తిస్తున్నారో ఆవిడ ఏం చేస్తుంది? ఇహలోకంలో ఉండగా భోగప్రాయమైనవన్నీ ఇస్తుంది, మళ్ళీ మరణానంతరం మోక్షాన్ని కూడా అంటే భోగ మోక్షాలు రెండు ప్రసాదిస్తుంది. అందుకే ఎవరైతే ఆ సతీని భక్తితో శ్రద్ధతో పూజిస్తున్నారో ఆ రెండు ఆవిడికి లభిస్తాయి. సా సత్యేవ జగద్ధాత్రి జగద్రక్షణకారిణి అనాది శక్తి కల్పాంతే జగత్ సంహారకారిణి. అలాగే ఈ జగత్తులో అన్ని జన్మలకి కారణమైనది అమ్మ, అందుకే జగన్మాత. ఈ జగత్తుని రక్షిస్తున్నది ఆమె. అనాదిగా శక్తి రూపంలో ఉంటూ కల్పాంతంలో మళ్ళీ ఈ జగత్తుని సంహరిస్తుంది కూడా ఆ శక్తి స్వరూపిణి అయిన సతీదేవియే. सा सत्येव जगन्माता विष्णुमाता विलासिनी ब्रह्मोन्द्र चंद्र वाक्यार्क దేవాది జనని స్మృత. ఆ సతీదేవియే ఈ జగత్తుకి తల్లి. ఈ జగత్తుకి తల్లే కాకుండా ఈవిడ ఈ జగత్తుకే తల్లి అంటే సకల సృష్టిలో ఉన్న ప్రతిదానికి మూలమైనది. ఆ భగవన్ విష్ణుకే మాత. ఆ విలాసినియే బ్రహ్మకి కూడా మూలము. ఇంద్ర చంద్ర అగ్ని సూర్య అన్నిటికీ కూడా జనని. అందుకే జగత్తుకి ఈశ్వరి, జగదీశ్వరి, జగదీశ్వరుడు అంటాం. सा सत्येव तपोधर्मदानादिफलदायिनी శంభుర్శక్తి మహాదేవి దుష్టహంత్రి పరాత్పర. ఆ సతీదేవియే తపస్య ధర్మ అర్థ ఇలా అన్నీ కూడా ఫలితాల్ని ఇవ్వగలిగేది. అందుకే శంభురు ఒక శక్తి ఆ మహాదేవి. అందుకే దుష్టుల్ని తొలగించగలిగేది, అలాగే శిష్టుల్ని రక్షించగలిగేది. సర్వులకి ఆ మాత. ఇద్దుగ్విధా సతీదేవి యస్య పత్ని సదా ప్రియ తస్మై బాహూనా దత్తస్తే మూఢీన కువిచారిణ. అలాంటి సతీదేవిని ఎప్పుడూ కూడా ఆయనకి ప్రియమైనది. అంటే ఆయన ఎలా అయితే బాహ్య ప్రాణంగా ఆవిడ పట్ల అంత ప్రీతితో ఉంటాడు పరమేశ్వరుడు, ప్రాణప్రియమైన భార్య. అయితే ఆ శివుడి పట్ల దుష్ట విచారాలు నీకు కలగటం ద్వారా ఈ మూర్ఖత్వంతో యజ్ఞభాగాన్ని ఇవ్వలేదు సరికదా, ఆ పరమేశ్వరుడి మీద ఉన్న ద్వేషంతో ఈ జగత్తుకే తల్లి పట్ల కూడా నువ్వు ఆ ద్వేషాన్నే చూపించావు, నిరాధరించావు. శంభుర్హి పరమేశానః సర్వస్వామి పరాత్పరః విష్ణు బ్రహ్మాది సంసేవ్య సర్వకళ్యాణకారక. ఆ పరమేశ్వరుడు అందరి ద్వారా పూజింపబడుతున్నాడు. బ్రహ్మ విష్ణు ఆది సకల దేవతలు అంత సముదాయము కూడా ఆయన్నే ఆశ్రయించి ఉంది. అందరికీ కళ్యాణప్రదంగా అన్నీ ఇస్తున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఇందరితో సేవించబడుతున్న ఆయనకి అందరికీ శుభాలు చేకూరుస్తున్న ఆయన్ని నువ్వు
దూషిస్తున్నావు, ఆయన మీద ద్వేషాన్ని పెంచుకున్నావు. తప్యతే హి తపః సిద్ధేరేతదర్శనకాంక్షిభిః యుజ్యతే యోగిభిర్యోగేరేతద్దర్శనకాంక్షిభిః. ఆయన దర్శనం కావాలని సిద్ధపురుషులు ఘోర తపస్సులు ఎంతో కాలం చేసి చేసి ఉంటారు. ఆయన దర్శనం కావాలని యోగిజనులు కూడా యోగి సాధనలోనే ఎల్లవేళలా ఆ ప్రవృత్తులై ఉంటారు. అనంతధన ధాన్యానాం యాగాదీనాం తథైవ చ దర్శనం శంకరస్యేవ మహత్ఫలం ఉదాహృతం. అలాగే అనంతమైన ధనధాన్యాలు గాని యజ్ఞాలు ఇలా ఎన్నో మహా ఫలితాల్ని ఆ పరమేశ్వరుడు దర్శన భాగ్యంతోనే లభిస్తుందన్న విశ్వాసంతో ఉంటారు సర్వులు. శివ ఏవ జగద్దాత సర్వవిద్యాపతి ప్రభుః ఆదివిద్యావరస్వామి సర్వమంగళమంగళః. ఆ పరమేశ్వరుడే జగత్తుని భరించి పోషిస్తున్నవాడు. ఆయనయే సమస్త విద్యలకు ఆది. సమస్తము నిర్వహిస్తున్నవాడు, సమర్థత కలిగి ఉన్నవాడు, ఆది విద్యకి శ్రేష్టమైన ఆ స్వామి సమస్త మంగళాలు కూడా ప్రసాదిస్తున్నవాడు. తచ్చుక్తేంద్రాకృతో యస్మాత్ సత్యకరోధ్యత్వయా కన అత ఏవద్యావార్యస్యాస్య వినాశో హి భవిష్యతి. మంగళకరుడు అయిన ఆయన్ని దుష్టుడవైన నువ్వు ఇలా ఆయన మీద నువ్వు క్రోధాన్ని పెంచుకుని ఆ దుష్టత్వంతో ఆ స్వామి శక్తిని నువ్వు సత్కరించలేదు సరికదా. నువ్వు మళ్ళీ హీనంగా చేసి మాట్లాడావు కనుకే ఈ యజ్ఞము నశిస్తుంది. పూజ్యులైన వ్యక్తుల్ని పూజింపకపోయినా సరే, పూజ్యతకి అర్హత లేని వాళ్ళని మళ్ళీ వాళ్ళని అట్లా చేసినా సరే రెండు అమంగళాలకే దారి తీస్తూ ఉంటాయి. అందుకే నీకు ఇప్పుడు నువ్వు చేసిన ఆ కృత్యానికి కారణంగా అమంగళము జరుగుతున్నది. మూలమేంటి? నీ కర్మ. ఎలా ఆచరిస్తున్నావో దానికి తగ్గట్టుగానే వస్తాయి. అమంగళం భవత్యేవ పూజా అర్హాన మా పూజయా పూజ్యమానా చ నాసౌహి యతః పూజ్యతమా శివ. పూజించుకోవాల్సిన పూజించకపోయినా పూజించకూడని వాళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ అందరూ పరమాత్మ స్వరూపులైనప్పుడు మళ్ళీ భేదం ఎక్కడొస్తుంది? ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా గురువుకి ఉన్నతమైన ఆసనం. అది మానేసి గురువుని కింద పెట్టి శిష్యుని తీసుకెళ్లి పైన పెట్టానంటే పాత్రత లేని వాళ్ళకి నేను మళ్ళీ ఎక్కువ చూపిస్తున్నాను. పాత్రత అర్హత ఎక్కువ ఉన్న వాళ్ళని నేను కించపరుస్తాను. అందుకే పూజించదగిన వాళ్ళని పూజించటము, పూజించటానికి తగిన వాళ్ళని పూజించకపోయినప్పటికీ కూడా అందుకే అమంగళాలు జరుగుతాయి. అందుకే నువ్వు శివస్వరూపమైన ఆ సతీదేవిని నువ్వు ఆరాధించలేదు. ఆవిడ పూజ్యురాలు. ప్రతిదినము ఆనందంతో పరమాత్మని ఆవిడ సేవించుకుంటూ ఉంటుంది. పైగా శేషుడు కూడా ప్రతిదినము ఆనందంతో భగవంతుడైన శివుడొక్క పాదధూళినే తన తలల మీద వేసుకుంటూ ఉంటాడు. అలాగే అంటే అమంగళాలు ఎప్పుడు వస్తాయంటే మనం చేసే కర్మల వల్ల. అందుకే అదే కర్మ 10 మంది చేసినప్పుడు కూడా నీలో భక్తి శ్రద్ధ ఉండేదాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు మారుతూ ఉంటాయి. నీలో ఉన్న వికారాలు బట్టి, నీలో ఉన్న గుణ ప్రభావాలు బట్టి. యోగ్యత అయోగ్యత అన్నది ధర్మ అధర్మ విచక్షణ చెయ్యదగినది. యుక్త అయుక్త ఇవన్నీ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే తెలిసిన వాళ్ళని నా పక్కన పెట్టుకుని దాన్ని తెలుసుకునే ప్రయత్నంతో క్రతువులు చెయ్యాలి. ఆయన యోగ్యత ఏంటి అన్నది నీకింకా అర్థం కాలేదు మూర్ఖత్వ కారణంగా. సహస్రేనాపి శిరసాంశేషు యత్పాదజం రజః వహత్యా హరః ప్రీత్యా తస్య శక్తి శివా సతి. అంటే శేషుడు ఏదైతే అంతలాగా ఉన్నవాడు వేల తలకాయలు ఉన్నవాడు కూడా ప్రతిరోజు శివుడొక్క చరణ కమనాల్ని ప్రేమపూర్వకంగా ఆ పాదధూళిని తన శిరస్సు మీద ధరిస్తూ ఉంటాడు. ఆయన శక్తితో సమానంగా ఉన్న ఈ పరమేశ్వరియే ఆ సతీదేవి. యత్పాదపద్మానిశాం ధ్యాత్వా సంపూజ్య సాదరం విష్ణుర్విష్ణువత్ త్వా మాపన్నాస్తస్య శంభోః ప్రియా సతి. ఏ చరణ కమనాల్ని నువ్వు ఆధారపూర్వంగా ఎవరైతే ధ్యానించి అంటే విష్ణు ఒక్క శేషుడు అలాగే విష్ణు కూడా ఆ విష్ణుత్వం ప్రాప్తి కూడా అందుకు లభించింది. అటువంటి నువ్వు ఆ శివుడు యొక్క పరమ ప్రియమైన భార్య ఆ శక్తియుక్తంగా ఉన్న సతీదేవిని నిరాధరించావు. యత్పాద పద్మానిశం ధ్యాత్వా సంపూజ్య సాదరం
బ్రహ్మ బ్రహ్మత్వమాపన్నస్తస్య శంభోహ ప్రియసతి. అంటే విష్ణువుకి విష్ణుత్వం ఆయన్ని పూజించటం ద్వారా వచ్చిందంటే ఇక్కడ మళ్ళీ భేదభావం చూపించకూడదు. ఎలా అయితే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటారు. ఉన్నది పరమాత్మ ఒక్కడే. లీలా విశారుడైన పరమాత్మ నామానికి రూపానికి అతీతంగా ఉన్నవాడైనప్పటికీ కూడా ఈ లీలల్లో భాగంగా ఒక రూపానికి తీసుకుంటున్నాడు. ఒక పరిమితితో కొన్ని క్రతువులు ఒక గుణానికి లోబడి ఉన్నట్టుగా మాయ చేస్తున్నాడు. ఆ మాయకి లోబడద్దు. ఆ లీలల్ని లీలలుగానే అర్థం చేసుకోవాలి. అందుకే విష్ణువుకి విష్ణుత్వం ఆయన్ని పూజించటం ద్వారా ధ్యానించటం ద్వారా వచ్చింది. అలాగే బ్రహ్మకి కూడా ఆయన చరణ కమలాల్ని ధ్యానించటం పూజించటం ద్వారా ఆ బ్రహ్మత్వం ప్రాప్తించింది. అంటే ఆయన చరణ కమలాల్ని ఆశ్రయించిన వాళ్ళే ఆరాధిస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇవన్నీ పొందారు. యత్పాద పద్మానిశం ధ్యాత్వా సంపూజ్య సాదరం ఇంద్రాదయో లోకపాలాః ప్రాపు స్వం స్వం పరంపదం. అలాగే ఆ పరమేశ్వరుడు ఒక చరణ కమలాన్ని ఆశ్రయించి దాన్ని ధ్యానిస్తూ భక్తి ప్రపత్తులతో ఉన్న ఆ ఇంద్రుడు కూడా లోకపాలకులు కూడా వాళ్ళ వాళ్ళ ఉత్తమమైన పదములు వాళ్ళు పొందారు. అటువంటి పరమేశ్వరుడు యొక్క భార్య పరమప్రియమైన సతీదేవిని నువ్వు ఎలా నిరాధరించావు? జగత్పిత శివ శక్తిర్జగన్మాత చ సా సతీ సత్కృతో నా త్వయా మూఢ కథం శ్రేయో భవిష్యతి. ఆ భగవంతుడైన పరమేశ్వరుడు సంపూర్ణ జగత్తుకి తండ్రి జగన్నాథ అని అందుకంటావు. అలాగే శక్తి రూపిణి అయిన ఈవిడ సతీదేవి జగన్మాత. నువ్వు మూర్ఖత్వంతో నీ వాళ్ళని సత్కరించలేదు సరికదా. పైగా దుర్భాషలాడావు. నీకు కళ్యాణకరంగా ఎలా జరుగుతుందనుకుంటున్నావు? దౌర్భాగ్యం త్వయి సంక్రాంతం సంక్రాంతస్త్వయి చాపదః యౌ చానరాధీతో భక్త్యా భవానీ శంకరోచతం. దుర్భాగ్య కారణంగా చెయ్యరాని కర్మలు చెయ్యరాని క్రతువులు చేసే విపత్తులు నువ్వే కొని తెచ్చుకున్నట్టుగా చేసిన కారణంగా ఈ విపత్తులన్నీ నీ మీద ఒక్కసారిగా పడ్డాయి. ఎందుకంటే భక్తి లేదు. భక్తి పూర్వకంగా చేస్తే ఒక రకంగా వస్తుంది. ఇక్కడ భక్తి పూర్ణంగా లేదు. కాకపోతే పరమాత్మని అర్థం చేసుకోకపోవటం ఒక ఎత్తు. ద్వేషాన్ని పెంచుకున్నావు, దౌర్భాగ్యము. అందుకే నువ్వు వాళ్ళ మీద దాడి చేశావు. అందుకే ఇప్పుడు నీ కింద అనర్థాలు వస్తున్నాయి. అవన్నీ విరుచుకుపడుతున్నాయి. నువ్వు భవానీదేవిని భగవంతుడైన శంకర్ని భక్తిభావంలో ఆరాధించలేదు. అనభర్చర్యా శివం శంభుం కళ్యాణం ప్రాప్నుయామితి కిమస్తి గర్వో దుర్వారః సా గర్వోద్యా వినశ్యతి. పరమ కళ్యాణకరకమైన ఆ పరమేశ్వరుణ్ణి పరమేశ్వరిని నువ్వు పూజింపకపోయలేదు సరికదా. శుభాలు ఇచ్చేవాడు మంగళకరుడు ఆయన్ని తలుంచుకుని చేసినా సరిపోయేది. కానీ గర్వానికి లోబడిన కారణంగా నిన్ను వారించినా సరే ఆ గర్వమే ఇప్పుడు నీ నాశనానికి మూలమయ్యింది. సర్వేషా విముఖో భూత్వా దేవేశ త్వే తేషు కస్తవ కరిష్యతి సహాయం తన్నాతే పశ్యామి సర్వదా. అయితే ఇప్పుడు నీకు ఇన్ని అనర్థాలు వచ్చాయి కదా. సర్వేశ్వరుడైన శివుడికి విముఖతతో ఏ దేవతలు నీకు ఇప్పుడు సహాయం చెయ్యగలరు? ఎవరు ఇప్పుడు నీకొచ్చి కనిపిస్తారు? ఎవరు ఇప్పుడు నిన్ను ఆదుకుంటారు? నాకైతే ఎవరూ కనిపించట్లే నన్ను ఎదిరించగలిగిన వాళ్ళు. నీకెవరన్నా ఇప్పుడు నీ తోడు ఉన్నారా అంటే ఆయన్ని కాదని అందరినీ పిలిచావు కదా. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ నీకు తోడు ఉండగలరు ఈ సమయంలో? యది దేవాః కరిష్యంతి సాహాయధ్యా మధునా తవ తదా నాశం సమాప్యస్యంతి శలభ ఇవ వహ్నినా. అందుకే ఇప్పుడు దేవతలు ఎవరైనా సరే నీకు సహాయం చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఈ మండుతున్న అగ్నిలో ఇక్కడ ఆడుకొని మిడతల్లాగా నశించిపోతారంటే నీ సహాయానికి ఎవరైతే వస్తారని నువ్వు అనుకుంటున్నావో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నశించిపోతారు. అంటే ఎలా అయితే మంట దగ్గరికి వస్తే పురుగులు ఏమవుతాయి అంటే అవి కూడా నశించిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు ఎంత ఉపద్రవాన్ని నెత్తి మీదకి వేసుకున్నావంటే ఇప్పుడు నీకు సహాయం చేయటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో నశించిపోతారు. జలత్వధ్యాముఖం తే వై యజ్ఞధ్వంసో భవత్వితి సహాయాస్తవ యావంతస్తే జ్వలన్ధ్వద్యా సత్వరం అమరాణాం చ సర్వేషాం శపతో అమంగళాయతే కరిష్యన్ యత్యధ్యా సహాయం యది తస్య దురాత్మనః. ఇప్పుడు నీ ముఖమే
ఆహుతైపోతుంది. అలాగే ఈ యజ్ఞం నశించిపోతుంది. అలాగే నీకు సహాయంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా భస్మరాశిలో అయిపోతారు. అందుకే ఓ దురాత్మ, ఈ దక్షుడికి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి ఎవరైతే సహాయం నీకు చేస్తూ ఉన్నారో ఆ సమస్త దేవతలు కూడా నా శాపానికి లోబడతారు. నీకెలా అయితే నువ్వు చేసిన దానికి అమంగళాలొస్తున్నాయో, ఇప్పుడు నీకు సహాయాన్ని తెలిపే వాళ్ళకి కూడా ఆ అమంగళాలే జరుగుతాయి అని. నిర్గచ్చన్త్వమరాः స్వాకమేతద్ధ్వా వరమండపాత్ అన్యతా భవతో నాశో భవిష్యత్యద్య సర్వతా. సమస్త దేవత ఇప్పుడు ఈ యజ్ఞమండలి నుంచి అందరూ వెళ్ళిపోండి. మీ మీ స్థానాలకి మీరు వెళ్ళిపోండి. లేదా మీకు కూడా ఇలాగే నాశనం ఇప్పుడే వస్తుంది మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే. నిర్గచ్చన్త్వా పరే సర్వే మునీనాగాధయోమఖాత్ అన్యతా భవతాం నాశో భవిష్యత్ యద్య సర్వతా. ఇక్కడ మునులు గాని నాగులు గాని ఎవరైతే ఉన్నారో ఈ యజ్ఞం దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోండి. లేదా మీ అందరికీ కూడా ఇప్పుడు నాశనం అన్నది సంభవిస్తుంది. నిర్గచ్చాత్వం హరే శీఘ్రమే తద్వర మండపాత్ అన్యతా భవతో నాశో భవిష్యద్యద్య సర్వతా. ఆ విష్ణు మీరు కూడా ఈ యజ్ఞ మండపాన్ని నుంచి తొందరగా వెళ్ళిపోండి, లేకపోతే మీకు కూడా అదే జరుగుతుంది. నిర్గచ్చాత్వం విదేశీ గ్రామే తద్వర మండపాత్ అన్యతా భవతో నాశో భవిష్యాయత్య సర్వథా. అలాగే విధాత అయిన బ్రహ్మ మీరు కూడా ఈ యజ్ఞ మండపాన్ని నుంచి తొందరగా వెళ్ళిపోండి, లేకపోతే మీకు కూడా అదే గతి కలుగుతుంది. అందరూ నశించిపోతారు ఇక్కడ ఎవరెవరైతే మిగులుతారు. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వాధ్యా వరశాలాయామఖిలాయ సుసంస్థితాన్ వ్యారమత్సా నభోవాణి సర్వ కళ్యాణకారిణి. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ నారద, సంపూర్ణమైన యజ్ఞశాలలో కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఎప్పుడైతే అక్కడ ఆకాశవాణి వినిపించిందో మీకు కళ్యాణం జరగాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆ ఆకాశవాణి అప్పుడు మౌనంగా ఉండిపోయింది. తచ్చుత్వా వ్యోమవచనం సర్వే హాయాద్దయః సురాः ఆకర్షి విస్మయం తాత మునయశ్చ తతాపని. అప్పుడు నారద ఈ ప్రకారంగా ఆకాశవాణి విన్నవాళ్ళు విష్ణు ఆది సకల దేవతలు మునులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్య చకితులైపోయారు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 31 చాప్టర్ సంపూర్ణం.